Audio Jungle. ఏ నా కొడుకు ఇంకా రాకుండా వీడు ఇంతసేపు అయినా వచ్చినావు ఇప్పుడే వచ్చినాను ఏది ఎవరు కాదు నాకు అర్థం కదా నేను డ్రెస్ వేసుకున్నాను నువ్వు బర్త్డే అన్న స్నానానికి పోయి పౌడర్ కొట్టుకొని వస్తున్నావా ఈడెవరు గర్ల్స్ లేరు క్లాప్స్ కొట్టేకి నువ్వు లుక్స్ వేసేకి ఏదో ఎవరిది పట్టే ఎవరిది ఈరోజు మనకు తెలిసిపోతుంది మనం ఇంట్లో ఎవరిది కాదు మరి ఈడేంటి మన వచ్చాడు మధ్యలో ఎవరు అంటే ఈ ప్రధాని ఏం తినేక వచ్చాడు ఈడు పిలుతాను ఈ మధ్య ఫ్రీగా భోజనం చేసేకి వచ్చినాడు పార్టీకి అనుకుంటాను కదా నువ్వు అదే కదా అదేపో నీకు సర్ప్రైజ్ షాకింగ్ ఉంది ఆ స్టూల్ తెచ్చి అది వేసి దాని మీద బట్ట వేసుకొచ్చి ఈడ పెట్టి ఫ్రిడ్జ్ లో కేక్ ఉంది ఎత్తకరా చెప్తా నీకు షాక్ ఉంటుంది బలు ఉంటుంది పోయి రోజు సర్ప్రైజ్ కేక్ దే సర్ప్రైజ్ మామూలుగా ఉండదు పో నీకు ఈరోజు రా నీకేం మళ్ళా వేడా రా 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 నిలబడు ఇది పట్టుకో అసలు ఎండుకోపిస్తాను నీ బర్త్డే రోజు అబ్బా ఏమి గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నావా ఏమి అబ్బా నీ బర్త్డేనే కదా నిజం చెప్పు నీ బర్త్డేనే కదా నిజం చెప్పా కాదా నిజం చెప్పు మాకు గుర్తుందా లేదని చూస్తాను కదా నువ్వు పొడిచినానికి ఒక క్యాండిల్ మంట నోట్లో నుంచి వస్తుంది చిల్లర ఎవరాలు కొట్టద్దు నీ బర్త్డే ఇప్పుడు తెలుదా నాకు కత్తి పెట్టుకోయే బా ఊవటిప్ప నీకు అంత కోసుకోవాలనుకుంటే పో ఇంకా 2 ఉంటాయి దాంట్లో ఆడు ఇంకా నీకు మళ్ళీ చెప్తే నువ్వు బాధపడతావని ఒకటి నువ్వు ముందుగానే సీరియస్ కాదు చెప్తాను తీసమ్మది నువ్వు చెప్తే సీరియస్ అయ్యేదో కామంగా అయింది అది కామంగా కాదు ఆ బాబు వాడు సెట్ చేసినది ఆ బాబు బర్త్డే ఈరోజు ఏమి ఆ బాబు బర్త్డే ఆ బాబు బర్త్డేకి కేక్ కట్ చేయాలంట అన్నా మీ దగ్గర కట్ చేస్తా ఎవరో చేస్తున్నావా ఏమి ఎట్లా కనబడతాడు మీకే అంటే ఆ బాబు బట్టే ఈడేం జమ్మాలు చూపించుకోవాలి అడిగినాడు పోయి అడిగితే సెల్ ఫోన్ పెట్టి చూపిస్తాడంట ఆ బాబు వీడియో పంపిస్తాడంట సెల్ ఫోన్ పెట్టి చూపిస్తాడంట ఆ బాబు వీడియో పంపిస్తాడంట ఫోన్ వీడియో రికార్డ్ అవుతుంది ఆ ఫోన్ లోనే ఆడో పెట్టుకున్నాడు సెల్ జమ్మాలు ఏడు చూపించాడా పోయి మీ వాళ్ళతో చూపించుకోవా నీ ఫ్రెండ్స్ వాళ్ళతో చూపించుకోవా పోయి వాన్ సెల్ కింద చెప్తాను అంటే చెప్పిన వాళ్ళు అంత మొత్తం అవుతుంది కదా ఆ బాబు అయినా హట్ అవుతుంది ఆ బాబు పనికి మాలు కూడా అడిగి ఉంటుంది ఆ బాబు తెలియదు వీడు ఆ బాబుకి తెలియకుండా ఆ బాబు బర్త్డే రోజు కేక్ కట్ చేయాలని ఆ బాబుతో డబ్బులు ఇప్పించుకొని కట్ చేస్తున్నాడు నువ్వు ఈడు జమ్మాలకు కాదు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఈ ఇల్లు నాదేనని చెప్పింటాడు మీ మీద మన మీద ఇద్దరు పిలిపించాడు యూనిట్లో కోసాడు ఈ సోఫాలు ఇవన్నీ కనబడాలని ఈ సోఫాలు గీపాలు అంతా మా ఇండ్లే మాది సోఫాలు మావి ఈ లోపల కూడా వచ్చేడికి అది బంగపోయింటే అది మేమిద్దరు ఒప్పుకున్నాము ఈడు ఏదో జమ్మాలు చెప్పద్దులే పాప ఈడు వరకే మళ్ళా అసలు నువ్వు ఆ పాప అడగడము సరే ఇంకోటి ఆ బాబుతో 6,000 ఇప్పించుకొని 600 కేక్ తెచ్చినాడు మళ్ళీ అది చెప్పేవు మళ్ళా కెమెరా బాబు దాంట్లో కేక్ డబ్బులు 600 కూడా ఇప్పించుకున్నాడంట 6,000 ఇప్పించుకుని 600 కేక్ కొనుక్కున్నాడు నీకు అర్థం కాదా 6,000 ఇప్పించుకొని 600 కేక్ నీకు అర్థం కాదా 6,000 ఇప్పించుకొని 600 కేక్ వచ్చాడు అది కూడా 1/4 కేజీలో 30 కేజీలో అది మగానికి ఇంత బిల్డప్ అవసరమా 6,000లో 600 కేక్ తెచ్చి 4,000 నీకు ఇయ్యాలనుకుంటున్నాడు 6,000 కేక్ అని చెప్తేనే నీకు 4,000 వస్తుంది వాడు నీకు ఇయ్యాలనుకుంటున్నాడు చెప్పు నువ్వు ఎందుకు ఓపెన్ అయిపోతావు చెప్పు
6,000 కేజీ తెచ్చాడు. అప్పుడే దాని పైన ఫ్రూట్స్ అవన్నీ చూసి చేస్తాం కదా ఆ బాబుకైనా 6,000 ఎక్కువ పడలేదు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి తగ్గించినారు. చెప్పు ఆ బాబు చెప్పు. 6,000 కేక్ మన సూపర్ గా ఉంది. మన ఫేజ్ చూసి తగ్గించినారు. కాకపోతే 60,000 పడుతుంది. 60,000 పడుతుంది మళ్ళా. డబ్బులు 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 ఏం డబ్బులు అంటే ఏంది డబ్బులు ఇప్పుడు వస్తుంది అయిపోని నువ్వు అబ్బా అప్పుడు చేయలేకపోవాలంటావు. అగ్గిపెట్టి తీసుకోప్పటికే అప్పుడు వెంటనే వచ్చేదనా ఇది ఎవడు కొత్తన్నాడు ఇది మళ్ళా వెనక్కి ఇస్తాడంట. వాడు నీకంటే ఫారెస్ట్గా ఉన్నాడు. ఎవడు కొత్తన్నాడు ఇది మళ్ళా వెనక్కి ఇస్తాడంట. వాడు నీకంటే ఫారెస్ట్గా ఉన్నాడు. పీస్ అన్నా తినొచ్చేదిలే ఏదో ఊరికి ఎట్లా ప్రేమగా తెచ్చినాడు అనుకుంటే అదే కదా ఈ నా కొడుకు ఇంత ఆస్తానే కూడా మళ్ళా ఇప్పుడు క్యాండిల్ అంటించేది పక్కకి వేసి కేక్ తీసిపోతాడంట. ఏదేదో అంటించి సావు కాదేదో మళ్ళీ ఏదో చెప్తారు హ్యాపీ బర్త్డే అని చెప్పాలా ఇంకేమన్నా హ్యాపీ బర్త్డే అని మా తల్లి నీకు హ్యాపీ బర్త్డే అని గట్టిగా తల్లి నీకు హ్యాపీ బర్త్డే అని గట్టిగా చెప్పు. ఇంకేమన్నా క్యాండిల్ అవన్నీ అంటించేది స్పీచ్ ఇల్ల కదా నువ్వు మళ్ళీ అదే మెయిన్ దాంట్లో చాలా లొసుకులు వేసుకున్నాడు. ఇప్పుడు చూడు స్పీచ్ లో ఆస్తుల గురించి అన్ని మాట్లాడతాడు చూడు. ఇప్పుడు వీని కదా ఆబావాసులు ఇప్పుడు సొంతం చేసుకోవాలని స్పీచ్ అది అబాబ్ బర్త్డే రోజు కాటేస్తున్నాడు. అబాబ్కి నిలబడి చెప్పు ఇంక నీ దానికి ఇంకేదో బుజ్జితల్లి నువ్వు ఎక్కడున్నా సరే గుండెలో నువ్వు ఉన్నావురా. ఐ లవ్ యూ బుజ్జి కన్నా. అవి నీ ప్రేమ గురించి నేను కేక్ కోస్తున్నా. నా ప్రేమ నా ఇష్టం అంతా కలిపి ఇందులో కోస్తున్నా. నీ ఆస్తి నా ఆస్తి కదా, నా ఆస్తి నీ ఆస్తి కదా. నీదేది బొంగుందేడా నీది కాదా నీది నాది కాదా అంటాను. ఆ బాధ నువ్వు వీక్కోవాలని తీసుకుంటాను. నీదేందున్నాడు ఇచ్చేకి అంటే ఆ బాబు తెచ్చి రోడ్డు మీద వెళ్ళని చూస్తాడు. ఈ 10 మగమూడు మళ్ళీ ఈ కర్రీ మగ కేక్ నీది కదా, నీ ప్రేమ నాది కదా, నీ ఆస్తి కేక్ కూడా ఆ బాబుదే. నువ్వు మళ్ళీ కేక్ నీది కాదా అంట 6,000 దుబ్బి. నువ్వు మళ్ళీ చెప్పేదానికి ఉండాలి కదా, ప్యాంట్ ఏదైనా ఉండాలిరా. ఈ ప్రపంచం అంతా తిరిగాను. ఈ ప్రపంచం అంతా తిరిగాడంట. యా ఫ్లైట్లు ఎక్కినాడు, యా బుల్లెట్ ట్రైన్లు ఎక్కినాడు. ప్రపంచం అంతా తిరిగినట్ట. యాడుంది జింబాంబే. ఈయన చేసుకోవడం చూడు నీది ఒక పెద్ద దరిద్రము. జింబాంబే ఈయన చేసుకోవడం చూడు నీది ఒక పెద్ద దరిద్రము. చేసుకుని నా అందగాన్ని కాదు గ్లామర్ ఎట్లా ఉంది. ప్రపంచం అంతా తిరిగాడు. జింబాంబే ఆడుంది. జుంబాంబేలో ఉంటది. జుంబాంబే ఉంటుంది నాకు మళ్ళీ ఎవరికో ఉంటది. ఈ ప్రపంచం అంతా తిరిగాను, ఈ దేశం అంతా తిరిగాను. గట్టి చెప్పు. ఆడ మొబైల్లో రికార్డ్ కావాలంటే నువ్వు గట్టిగా అరసల్లా. ఈ ప్రపంచం అంతా తిరిగాను, మొత్తం తిరిగి చూసాను కానీ గాలి తిరుగుళ్ళు నా కళ్ళకి నీ అంత అందమైన అమ్మాయి కనపడలేదు. ఐ లవ్ యూ బుజ్జి తల్లి. ఐ లవ్ యూ. అసలు నువ్వు ఎక్కువ చాలా మరి వీడు అందానికంటే నా అంత అందగా నీకు ఎక్కడ దొరకడు కాదు. నేను దొరకడు, నీ అదృష్టం. ఏం చేస్తాం మరి, నువ్వు దొరకడు నా అదృష్టం. అదే జీవితం రోడ్ పడే ఏదో ఫీల్ తో చెప్తాను. చెప్పుకొని చెప్పు. నీకు కూడా తెలియదు, తర్వాత నువ్వు చెప్పాలి, నేను చెప్పేది ఉంది. వాళ్ళ ఆ సమ్మడం కూడా ఉంది. చెప్పు. నువ్వే చెప్తే మీ ఇద్దరు కూడా చెప్పాలా స్పీచ్ అని. ఇందాక చెప్పాను కదా చెప్పాలి నా గురించి. మరి మంచిగా ఏం చెప్పేది నువ్వు చెప్పు. ఈ గుండె నిండా ఎక్కవు. నీ గుండెలు గుడ్డీలు గుడ్డులు అవన్నీ మాకెందుకు నాయన. నీ గుండెలు గుడ్డీలు గుడ్డులు అవన్నీ మాకెందుకు నాయన. నువ్వు ఏదో ఏడుస్తావు. నీ యాసి బిక్కోలో ఉన్నాను కన్నేసినాను అని చెప్పు. ఓపెన్ గా మళ్ళా సమ్మర్ ప్రపంచం అంతా తిరిగినా 10 లెక్క పొల్లాడినా ఇవన్నీ ఎందుకు మాకేలా. కొద్ది స్మైలింగ్ ఫేస్ పెట్టి ఆ బాబు మళ్ళీ ఫీల్ అయ్యాను. నువ్వే కనపడుతుంటావు వాడు సెల్ నుంచి ముందుకు. నా మనసు నీది, నీ ఆస్తి నాది. నిన్నే స్మైల్ ఫేస్ పెట్టమన్నా బీట్లు వేయమని లేదు. నిన్ను లేను స్పీచ్ కానీ చేయనా చెప్పు. నా ప్రేమని నీ ప్రేమని ఆడని పెట్టుకోవాలి సావు. నీ ప్రేమని ఆడని పెట్టుకోవాలి సావు. త్వరగా కానిస్తే ఆ కేక్ కూల్ కేక్ అది నీవు కొన్నావో లేదో అది వేస్ట్ అవుతుంది ఊరికే. నేనే కొన్నాను. కొన్నావులే, నువ్వే కొన్నావులే. ఇడిచిపెట్టి మేము ఎప్పుడు కొనలేదులే. కేక్ నేనే కొన్నాను. కేక్ నేనే కొన్నాను. సిగ్గుండల్లా
ఆడబాబు దగ్గర డబ్బులు తీసుకో మళ్ళీ దాంతో అది కూడా 6,000 తీసుకొని 600 అది కూడా వెనక్కి తీసిపెత్తాడంట. వీడియో కనబడుతుంది, సైలెంట్ ఉంటే వీడియో కనబడుతుంది మళ్ళీ. వినబడినా కూడా పోయేది ఏముంది చెప్పు. ఓకే, ప్రేమ, నా ప్రేమ, నా ఇష్కాన్ని మొత్తం ఇందులో కలుపుకోను. నా ఇష్కాన్ని మొత్తం ఇందులో కలుపుకోను. నీ డబ్బులు, నీ ఆస్తి, నీ అందం నా సొంతం, నా అందం నా ఆస్తి నీ సొంతం, ఇద్దరం కలిసి తిరిగేంతాం ఇక ఈ ప్రపంచం. ఐ లవ్ యూ. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నాను చందం ఏంటి దిగిపోయింది, భూమి మీద దిగిందని. అప్పుడు నేను అడిగాను, అప్పుడే చందం ఎంత దగ్గర చూడలేదే ఫస్ట్ టైం అని. అప్పుడు నువ్వు సిగ్గుపడుతూ చెప్పు. చందమామ పిల్లమర్రాజు ఏదైనా ఫీల్ తో చెప్పు. నువ్వు మందం, ప్రేమ, మందం, డబ్బులు ఏదో ఓపెన్ గా అడుగు. ఓపెన్ అయిపోతాను. ఓవర్ అయిపో. నాకు నీవేం లవ్ లేదు, నువ్వంటే నాకు లవ్ ఇష్టమే. నీ డబ్బు నాకు కావాలి, నీ లవ్ నాకు కావాలి, ఇది నువ్వు నాకు కావాలి, నీ అందం నాకు కావాలి, నా అందం నీకు కావాలి అంతే. నాకు ఆడ అందం ఉంది, ఆస్తి లేకపోయినా నీ అందం ఆస్తి అన్నీ నాకు కావాలి. సరిపోయింది, అయిపోయిందే. నువ్వు చెప్పు ఇంకేదోటి మంచిగా చెప్పు. ఆడే కూర్చొని చెప్పు, గౌరవ మర్యాదలు ఏముంది కానీ. ఈయనకి ఇదే లాస్ట్ బర్త్డే, నీకు నీకు లాస్ట్ బర్త్డే. మీరు సర్వనాశనం అవుతారు, పురుగు పట్టిపోతారు. మీ ఆస్తులు మొత్తం అంతా రోడ్ పాలై ఊతాయి, అడకుతే స్థితి వస్తుంది. నీకే చెప్తానా, నువ్వు మళ్ళీ జీవితంలో ఏంద్రా ఇట్లా కట్టుకొని నేను ఇంత రోడ్డు చేరుతాను, మర్యాదలు పోతాయి, చిల్లర అవుతారు, బజార్లో ఏముండదు, ఆడుకోవాల్సిన బతికే, తినడానికి ఉండవు, బట్టలు ఉండవు, ఏముండవు. అసలు ఇంక నీళ్ళు తాగడం నీళ్ళు ఉండవు, ఏమి జరగదు. ఇదే నా పెద్ద శాపనం. మీకు ఏదో పోయి ఈయన కట్టుకుని పోయి నా అందగానే కట్టుకోలేదు నువ్వు, పోయి ఈయన కట్టుకుని పోయి నా అందగానే కట్టుకోలేదు నువ్వు పోయి. హ్యాపీ బర్త్డే అదేదో గజ్జి తల్లి ఏదోనే కదా చెప్పు. బుజ్జి తల్లి హ్యాపీ బర్త్డే బుజ్జి తల్లి, హ్యాపీ బర్త్డేలే, సర్వనాశనమే మీరు మళ్ళీ. నేను చెప్పేది చెప్తాను ఒకటి, నీకు ఎవరైనా చెప్పిస్తే నచ్చదు నాకు తెలుసు పాప. నువ్వు బాగుండాలా, బాగుంటే నువ్వు బాగుంటే నాకు కూడా ఏమైనా ఇచ్చే ఎక్కువ ఆస్కారం ఉంటుంది, నాకు కూడా హెల్ప్ చేసే ఆస్కారం ఉంటుంది. మీ నాన్న ఆల్రెడీ అది బ్యాంకు అది ఏదో ఫ్యాక్టరీ సంబంధించి ఇచ్చినాడు. నీతో కూడా నాకు మంచి ఇంప్రెషన్ ఉంటే నాకు కూడా వస్తుంది. కొంతమంది కోపిస్టోళ్ళు తిట్టి ఏదో తప్పు చేస్తారు. ఇంకోటి బర్త్డే రోజు తన పక్కన ఉన్న వ్యక్తులకి మీరు ఆస్తిలో వాటా ఇవ్వాల కొద్దిగా అని అనుకున్నారు. వీడు ఆస్తి వాటాలో కోల్పోయినాడు, అది మనమేం చేయలేం. అర్థమైందా? ఇప్పుడు చెప్పేసి ఇంకంతే. అంటే నువ్వు నన్ను ఏమే నువ్వు అడతావు, మంచోళ్ళు కావాలి నువ్వు మంచిగా అవునా? నువ్వు నా సపోర్ట్ వస్తాను కూడా ఈ టైంలో అయినా కూడా నువ్వు నా సేఫ్ సైడ్ నేను ఏదో పెట్టుకోవాలి కదా. అంటే ఎప్పుడు నీ సైపుడే నా సైపు లేదానికి, ఎప్పుడు నీ సైపుడే నా సైపు లేదానికి. మళ్ళీ నువ్వు బాబా క్షమించే టైప్ ఇప్పుడు పొగుడు ఇట్లా అన్నగాడ దొరికేదే కష్టం అని నీకు కూడా ఏదో ఇస్తారు కానీ అయిపోగొట్టు చెప్పి. నీకు చాలా అదృష్టవంతుడు, చెప్పి నీకు చాలా అదృష్టవంతుడు. ఎన్ని జన్మల అదృష్టం, ఎన్ని జన్మలంత అదృష్టము. ఏ పుణ్యం చేసుకున్నావు, మీ నాన్న ఏం పుణ్యం చేసుకున్నాడు, మీ వంశమే మీ వంశమే ఏం పుణ్యం చేసుకున్నావు. ఇంత మంచి అందము, గ్లామరు, జుట్టు, హైట్, నిజాయితీ పరుడు, బాడీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ టాకింగ్, యువర్ థింకింగ్, వెరీ థింకింగ్, ఎవ్రీథింగ్, బాడీ ఎక్సలెంట్, యువర్ బాడీ ప్రపంచంలో దొరకడు. ఎవరి చాలు హ్యాపీ. ఇంకంతకు మించి పొగిడితే ఆ డౌట్ వస్తుంది. అదేదో క్యాండిల్ అదప్ప అంటించి ఊదు, దానికి మళ్ళీ చెక్కద్దన్నాడు. వాళ్ళు కేక్ అనేది తీసుకోరు కదా, చిల్లర ఎవరాలు చేస్తున్నాడు. ఇప్పుడన్నా చిల్లరగా మారరా, అడు కోట్ల సౌకర్యం కాబోతున్నావు నువ్వు. చిల్లర చేయి, ఆ బట్టలు కూడా చూడు ఎట్లాడవే. ఒక్క నిమిషం మా ఓకేలే, మా ముందర దరిద్రం ఎందుకని ఆంటీ కర్మ అట్లాడదు. మళ్ళా ఇదే ఆంటీ లేకపోతున్నాడు. ఇంకా మీ జీవితాలను ఏమంటిస్తాడు, ఆరిపేస్తాడు. ఇది అంటించే రాలే కానీ ఆరిపోయి కొంపలు ఆరుపుతాడు, బ్యాటరీ పట్టుకో నేను అంటిస్తా. ఈ క్యాండిల్ కానీ లెక్కిచ్చినావా, వాడు డేబిండి ఇచ్చినాడు. అమ్మే డబ్బులే, అగ్గిపెట్టి కూడా అమ్మే డబ్బులే.
చెప్పు డాన్స్ చేసుకుంటే చెప్పు ఐ లవ్ యూ. నీ కోసమే ఈ ప్రేమ. నేను పుట్టింది నీ కోసమే. నీ ఆస్తి పుట్టింది నా కోసమే. నీ కోసమే పుట్టాలి నేను పుట్టింది. ఐ లవ్ యూ. నువ్వు ఎక్కడున్నా నేను మర్చిపోలేను. నువ్వు నన్ను ఎక్కడున్నా నువ్వు మర్చిపోలేవు. తుస్స అయిపోయింది చూడు అబ్బా వాళ్ళ జీవితం కూడా తుస్సే అయిపోయింది చూడు అబ్బా వాళ్ళ జీవితం కూడా తుస్సే. అది పెట్టు. అమ్మ వాడు చెప్పిన దానికి దీనికి వాడు ఏ సోది ఇది నా కంట్లో నీళ్ళైనా కర్రామ్మా. యాడ ఈ ప్రపంచం ఈ పిచ్చాన్ని నాకు పెళ్ళి అయిపోతుంది. కట్ చేయరా? ఎవరు నాను కట్ చేసేవాడిని వెనక్కి ఇల్లంటివి వెనక్కి ఇల్లంటివి మర్చిపోయి వెనక్కి కొట్టుకెళ్ళి ఇప్పించారు కదా. మరి కేక్ పెట్టినాడుగా. ఎవరు? మేము ఎప్పుడు తినలే కేకులు. లే ఎంత చిల్లర చేస్తాను ఏమన్నా అంటే ఇప్పుడు కేకులు రోజు టేస్ట్ చేసేప్పుడే నా జీవితంలో ఆడవే ఫ్రిడ్జ్ తెరిచి చూడు. ఆడవే ఫ్రిడ్జ్ తెరిచి చూడు. చెప్పు మన మీద కేక్ కాదు కేక్ తినలేదు అన్నట్లు నీకు ముక్క పెడతామని చూస్తాడు వాడు. లే కేకులు తినడం ఏంది నువ్వు అడగడం ఏంద్రాడు? పోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయిపో. ఏమేమి తినబడి ఉంటాయి ఏంటి ఎట్లా మీకు తినలేము ఎట్లా ఎంటుంటా చూడుపో. ఏ కేకులు ఉండవా స్వీట్లు ఉండవా ఏమన్నా మాకు తిండి తక్కువ ఉండమన్నాను కూడా. ఏదో బతిమారి అడుగుతుంటే పిలిచే వచ్చాడు. ఒక ముక్క వాడు నీకు ముక్క పెట్టాలని ఎందుకు చూస్తున్నాడో నీకు అర్థం కాలే. ఆడ ఆ బావకి ఒక అనాథ పిల్లోనికి ఈరోజు కేక్ కటింగ్ ఆ పిల్లోని ముందర చేస్తాను, ఆ పిల్లోని ముందర తింటాను, నేను ఆ పిల్లోనికి తినిపిస్తాను అని చెప్పినాడు. ఏ భయ్ ఎట్లాగానే మాడుతున్నా నీకే ఎవరు లేడు. కనపడ్డా నాకు ఇప్పుడు అనాథ పిల్లలాగా. అన్నయ్య తెలుసా ఎందుకు అక్కడికి వెళ్దాం మేము ఉన్నాడు కదా మాకు అని తీసుకొచ్చి అంటే ఇక్కడికి. నువ్వు చెప్పినావునా ఆ బాబా అనాథ పిల్లలు పెడితే హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే చూద్దాం లేదంటే వాడు చూసేది ఏం ఆల్రెడీ ఉన్నాడు కదా వాడు ఇంట్లో. వాడైతే కరెక్ట్ గా అబాబు నమ్మేస్తుంది అడగ తినేవాడు అనాథ పిల్లోడు అని ఏదో చెప్పేస్తాడు. ఇంప్రెషన్ ఆ పాప ముందర ఇంప్రెషన్ కొట్టేకి వీడు ఈ కేకు ఆ బాబు డబ్బులతోనే తెచ్చి నీకు ముక్క పెట్టి నువ్వు ఎప్పుడైనా కేక్ తిన్నావా? నువ్వు ఎప్పుడైనా కేక్ తిన్నావా? తక్కువరా మాకేమో తిండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయపో. ఆడిపో ఫ్రిడ్జ్ మళ్ళా కొట్టడు పుచ్చుతుంది అని నేను అలాగనే కాదు నీకు తెలియదు. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయపో చూద్దాము. ఆడిపో వస్తా కేకులు ఈడిపో కేకులు వస్తా. నాకే ఒక ఫోన్ చేస్తా చాలు ఇట్లా కొడతాను. టేబుల్ వస్తాయి కేకులు కానీ కూల్ డ్రింక్ కానీ బిర్యానీ కానీ ఏదైనా కానీ. ఎవడరాదా మా ఎక్కున్నారు పెద్ద ఉన్నారు మా ఫ్యామిలీ ఉంది. ఏమన్నా నువ్వు చెప్పాడా ఏమన్నా కూర్చోటే వాడు అన్నాడు అనాథ అని చెప్పి పెడదాం మొత్తం నీకేస్తారులే. వాడికంటే బుద్ధి కూడా నీకోసం ఎందుకు చెప్పినా కొట్టివే అనాథ కేక్ కట్ చేసి ఆ పెళ్ళ మీద ₹1,00,000 ఎత్తా అంటుంది. ₹1,00,000 ఎత్తా అంటుంది. ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు అనాథైనావు ఎందుకు ఇన్ని కష్టాలు పడతానో చెప్పింటే నీకు డబ్బు వచ్చేది. మంచి చెప్పు. ₹1,00,000 నేను చాలా కష్టాలు పడినావు కదా చిన్నప్పటి నుంచి. చెప్పు కష్టాలు పడినా వేదనలు చేసినా ఇంకా బాధలు పడి ఎన్నో కష్టాల నుంచి ఎదురయ్యి మొత్తం అవమానాలు పడి చెప్పులతో కొట్టించుకొని పరలతో కొట్టించుకొని అన్నీ చేపించుకొని లాస్ట్కి ఒక ఏకాకమైతే. అసలు నువ్వు కేక్ ఫస్ట్ టైం తింటాండి చూడడం ఫస్ట్ టైం ఈ కళ్ళ దేవుడు వల్ల అమ్మాలని చెప్పు లేదు ఆ దేవుని వల్ల దేవుడు ఈ రూపంలో వచ్చాడని చెప్పు పర్లేక నీకేం ₹1,00,000 వేసుకోలే నీకే ₹1,00,000 దేవుడి రూపంలో వచ్చిన వల్ల ఈ కేక్ వచ్చింది. నాకు జారుగుండే ఎక్కువ ఇలాగ అన్నదరికి ఇచ్చాడు. చెప్పు ఏదో అనాథ పిల్లని చాలా నన్ను బాగా గుర్తించినాడు ఈ వ్యక్తి. ఏదో బట్టలు కూడా అతనేనా ఇచ్చింది? ఏం బట్టలు కూడా ఇతనే ఇచ్చిండేది మొత్తం అంతా. ఈరోజు స్నానం చేయించినాడు. అంటే మీ ఇద్దరు స్నానం చేయించుకొని రూమ్ లో కూడా పోయినారు. వచ్చింది ఫోన్ అట్లా చెప్పు స్నానం చేసుకుని బాగా మంచి సోపులు ఇచ్చిన. ఈ రోజు వాడు ఇట్లున్నా నిన్న చూసింటే భయపడతాడు అని చెప్పు. ఈ రోజు చూసింటే ఇట్లున్నా కాబట్టి నిన్న చూసింటే అట్లా చిరిపోయిన చొక్క అసలు బడ వేసుకొని అట్లా చాలా అదృష్టం ఇట్లా చేసుకుంటే మీకు ఏ పూర్ణం తెచ్చుకున్నారు మంచివాడు చాలా మంచి. ఇంకోటి ₹1,00,000 ఇప్పుడు ఇదంట నీకు 35 ఏళ్ళు వచ్చినాక ₹1,00,000 ఇప్పుడు ఇదంట
ఆ? నీకు 35 ఏళ్ళు వచ్చినాకంట, నీకు 35 కాదు, మీ పిల్లోని 35 ఏళ్ళు వచ్చినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని చెప్పిందే. ఏంది నువ్వు చెప్పిండేది? ఇంకే కుర్రోడు ఉంటాడు ఈ అబ్బాయి, ఆ, ఆ అబ్బాయికి 45 రావాలి, ఆ. అప్పుడు నీకు వస్తారు అప్పుడు. ఏనా? కాదు నా ముక్కు తీసిరా చిన్న ముక్క. ఏ చెప్పురా? చెప్పరా పోతే ఊరికనా? ఏం చేయాలండి ఇప్పుడు? ఏం చేస్తావు ఇంకా చెప్పు, ఇంకా ఏదోటి ఇంకా. ఏవి ఎట్లా చెప్తాను ఇక? కాదు, నీకన్నా సిగ్గుండాల. ఏ డబ్బులు ఆ బాబే, కేకు ఆ బాబే, మళ్ళీ వాడిని అనాథ ఆడకు తినేవాడు 100 తెచ్చి నేను బాగా చేసిన అని చెప్తే వాడైనా ఫీల్ కాడా? మళ్ళా ₹1,00,000 వస్తుంది అనుకుంటే అది ఏడు వాడు పుట్టిన పిల్లోను 45 ఏళ్ళకి వస్తుంది అంట. నువ్వు ఈ ₹500 ఇచ్చి సాయం నాకు జాలిగుండు కదా. ఏమి అనుకోను అమ్మే. ఏమి డే తీసుకోడు, కుక్కకైనా పడతాడు వాడు.